రైతు రుణమాఫీతో కొత్త చరిత్ర. ఏడాదిలో 21,000 కోట్లతో 25 లక్షల మందికి లబ్ధి. దేశంలో సాగుకు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే. పాలమూరు ప్రగతికి కేసీఆర్ కుటుంబం మోకాలడ్డుతున్నది. మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి 20 లక్షల ఎకరాలకు నీరిస్తా. 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి 1,00,000 కోట్లు తెస్తా. రైతు పండగ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ఏడాది వ్యవధిలో 54,000 కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 21,000 కోట్లతో 25 లక్షల మందికి రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిందని తెలిపారు. వరి వేస్తే ఉరి అని అప్పట్లో కేసీఆర్ అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం విక్రయించిన 3 రోజుల్లోనే 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లోకి కనక వర్షంలా వస్తుంటే బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తిపోయినప్పటికీ నాటి ప్రాజెక్టుల నీటితో రికార్డు స్థాయిలో 1,53,00,000 టన్నుల ధాన్యం పండింది. అసైన్డ్ భూములు, కనీస మద్దతు ధర, దేశంలో రైతులకు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ అందించడం కాంగ్రెస్ పేటెంట్. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో శనివారం రైతు పండుగ ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆ సభకు సంబంధించిన దృశ్యాలు. సో నిన్న మాట్లాడిన దాంట్లో ఒక 2-3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీలో జరిగిన పాజిటివిటీ ఏంది, ఉన్న సమస్యలు ఏంది. ముందుగా మన సమస్యల గురించి మాట్లాడితే, రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రతి ఒక్కరికి ఈ రైతు రుణమాఫీ జరగలే. ఇది వాస్తవం. ఏం చేశారు వీళ్ళు? రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు. 10 ఏళ్లుగా కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఈ రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఏమైంది, అంతకుముందు ఇప్పుడు ఒక 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఇద్దరు కొడుకుల మీద రాస్తే ఆయన 2 లక్షల లోన్ తెచ్చుకున్నాడు, ఈయన 1,00,000 రూపాయల లోన్ తెచ్చుకున్నాడు. సో ఒక్కరిదే మాఫీ అయింది తప్ప ఇంకొక కొడుకుది మాఫీ కావాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఇట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇది కొంత సమస్యగా మారింది. ప్రజలు దీని పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఎట్లా ఇది రేషన్ కార్డుని ఎట్లా ప్రామాణికంగా పెడతారు? మీరే రేషన్ కార్డు లేకపోతే గవర్నమెంట్ ఏదున్నా సరే రేషన్ కార్డు ఇవ్వండి, ప్రభుత్వమే, మేమేం తప్పు చేసామని రైతులు అడుగుతున్నారు. రైతుల వాదనలో అర్థం ఉన్నది. సో దీన్ని ఖచ్చితంగా పునరాలోచించాలి. అవసరమైతే ఒక రివ్యూ చేసి, ఒకవేళ ఈ రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకపోతే ప్రతి ఒక్కరికి చేస్తే ఎంత అవుతుంది అన్నది ఒక లెక్కేసి, తక్కువగా అమౌంట్ ఉంటే చేస్తే ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరే అన్నారు 40,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లు అన్నారు. మరి ఇప్పుడు అది ఎంతకైంది? 21,000 కోట్లకే ఆగిపోయింది. కనుక మీరన్న 10,000 కోట్లు కూడా ఉన్నది కదా. సో అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం చేయండి. అది రాజకీయంగా మీకు కూడా లబ్ధి జరుగుతుంది. రెండో అంశం, మనం ఓకే అనడానికి, బాగానే చేశారని చెప్పడానికి ఇంకొక అంశం ఏంటంటే, గత గవర్నమెంట్తో కంపేర్ చేసుకోవడం. 10 ఏళ్లుగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి 99,999 దగ్గర ఆపేసిండు. ఆ చేసింది కూడా 4 ఏళ్ళు జరుపుతూనే ఉన్నాడు. ఈ ఎలక్షన్ల ముందు దాన్ని ఆ రూపాయి దగ్గర ఆపిండు. ఆ రూపాయి దగ్గర ఆపడం వల్ల 4,000 కోట్లు మిగిలినాయి, పైసలు లేవు. ఈ 99,999 కూడా 4 విడతల్లో 4 ఏళ్ళు చేయడం వల్ల అసలు కట్టిండు, ఆ మిత్తి కట్టిండు, అసలు అన్నీ ఉన్నది, డబల్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది రైతులకు రుణమాఫీ, ఎవరైతే 1,00,000 రూపాయలు ఉన్నారో ఆనాడు 4 ఏళ్లలో రుణమాఫీ చేస్తా అని జరపడం వల్ల ఆ 1,00,000 2 లక్షలు దాటింది. వాళ్ళు రెన్యువల్ చేసుకోలేదు కొంతమంది, అట్లా కూడా మోసపోయారు పాపం. రెన్యువల్ చేసుకోక కొంతమంది, ఇంట్రెస్ట్ పెరిగి 2 లక్షలు దాటిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు 2,10,000 2,20,000 ఉన్నది కొంతమందికి. అంటే అప్పుడు 1,00,000 పైన తీసుకున్న వాళ్ళకి. అప్పుడు ఆనాడు 1,00,000 మాఫీ చేసి ఉండి వాళ్ళకి 2 లక్షలు అయిపోయి ఉండేది కాదు కదా పైన. సో ఏదేమైనా గత గవర్నమెంట్తో కంపేర్ చేస్తే ఇది మంచి నిర్ణయంగా మనం పరిగణించవచ్చు. కానీ ఈ గవర్నమెంట్ కూడా ఆయనతో కంపేర్ చేసుకుంటే దాన్ని మార్పు అని ప్రజలు భావించరు. ఆయనతో కంపేర్ చేసుకోవడానికో, ఆయనకంటే ఏదో చేసినామని చెప్పుకోవడానికో కాదు ఇది. మాకు ప్రజలకి, ముఖ్యంగా రైతులకి ఒక చేంజ్ కనబడాలా. ఆ చేంజ్ ఎట్లొస్తుంది? మేము మళ్ళీ చెప్తున్నాం. ఆ చేంజ్ ఎట్లొస్తుంది? పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చినప్పుడు, నష్టపోతే పంట నష్ట బీమా కల్పించినప్పుడు, అండ్ మూడోది మీరిచ్చే బోనస్లు కానీ, ప్రోత్సాహకాలు కానీ, ఎరువుల మీద సబ్సిడీలు కానీ ఇంకా పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు మాత్రమే ఆ మార్పు సాధ్యమవుతుంది. రైతు బంధు ఇవ్వడం ద్వారా సాధ్యం కాదు. రుణమాఫీలు చేయడం, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే, చేయాల్సిందే, ఇవన్నీ తాత్కాలికమే. కానీ అల్టిమేట్గా మీరు ఈ పండించిన ధాన్యం విషయంలో ఆలోచిస్తే అద్భుతాలు చేయొచ్చు. అక్కడ మళ్ళీ కౌలు రైతులన్న అంశం కూడా చర్చకు రాదు. ఎందుకంటే పంట పండించేది కౌలు రైతులే. 36% భూమి కౌలు రైతులదే. 36% భూమి కౌలు రైతులు. ఇప్పుడు ఈ రుణమాఫీ చేసిరు కదా మీరు, కౌలు రైతులకు పాపం ఏమైనా సంబంధం ఉందా? కౌలు రైతులకు ఏమైనా సంబంధం ఉందా?
ఈ రాష్ట్రంలో సాగు చేస్తున్న మొత్తం వ్యవసాయ భూమిలో 36% ఆఫ్ ల్యాండ్ కౌలు రైతులే కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. మరి ఆ రైతులకి ఏం మాఫీ లేదే, ఆ రైతులకి ఏం రైతు బంధు రాదే, కానీ మీరు ఇస్తామని హామీ ఇచ్చారు, నిలబెట్టుకోండి. ప్రజలైతే అందరూ రైతు బంధు కోసం వెయిట్ చేసారు. ఈ మాట మాత్రం మనం ఒప్పుకొని తీరాల్సిందే. రైతు బంధు స్టేట్మెంట్ ఏమైనా వస్తుందేమో అని. రైతు బంధు స్టేట్మెంట్ రావడానికి ఎందుకు ఆలస్యం అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు 100% లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందు అసెంబ్లీలో దాని మీద డిస్కస్ చేసి రైతు బంధు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒకవేళ అది ఇవ్వకుండా ఎలక్షన్స్కి పోతే కథమే. అండ్ దాంతోపాటు లగచర్ల ఇష్యూ మీద ఆయన రెస్పాండ్ అయ్యిండు. పారిశ్రామిక వాడకు 1300 ఎకరాలు ఉండొద్దా? కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు, కానీ కొడంగల్లో యువత ఉద్యోగాలకు 1300 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఉండకూడదా? ఇక్కడే పుట్టి ఇక్కడి మట్టిలోనే కలిసేవాడిని. ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికీ ఉండదు. ఇక్కడ పారిశ్రామిక వాడ తీసుకొచ్చి 25,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. మీరు బాగానే అంటున్నారు పారిశ్రామిక వాడ ఉండొద్దా అని, కానీ బిఫోర్ ఎందుకు మరి ఫార్మాసిటీ కోసం ప్లాన్ చేసిరు? తప్పు కదా. మొన్న గొడవ అయింది కాబట్టి మీరు ఫార్మాసిటీ మీద వెనక్కి దగ్గర. ఒకవేళ గొడవ కాకపోయి ఉంటే చెప్పండి ఒకసారి, దీన్ని కూడా ఆన్సర్ చేయాల్సిందే. ఎందుకు ఈ ఫార్మా, ఇంకా ఈ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల వల్ల తెలంగాణ నాశనం అవుతున్నది. ఒక దివిసోడు, ఈ పటాన్చెరులో ఉన్న కంపెనీలు, ఇంకా చాలా చౌటుప్పల్లి నేషనల్ హైవే మీద పోచంపల్లి దగ్గర ఉన్న ఈ కంపెనీలన్నీ నాశనం చేసి పడేస్తున్నాయి కదా. మరి ఎందుకు మీరు ఫార్మా మీద దృష్టి పెట్టిరు? ఫస్ట్ గొడవ జరిగింది కాబట్టి వెనక్కి తగ్గిరు, లేకపోయి ఉంటే. అప్పు చేయకుండానే కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయకుండానే కోకాపేటలో భూములు అమ్మకుండానే రైతులకు రుణమాఫీ చేసింది. మేము ఏడాదిలో 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 1 కోటి మంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్ల అప్పులకు ఏడాదిలో 60,000 కోట్ల వడ్డీ కట్టాం. ఇదైతే దారుణమైన విషయం, ఒప్పుకొని తీరాల్సిందే. దాదాపు 50-60 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్కి అసలు కడుతున్నారు. కట్టాలి, తప్పదు. అది ఏమైపోయింది ఇక్కడ? కేసీఆర్ చేసిన అప్పులకు సంబంధించిన టెన్యూర్ పీరియడ్ స్టార్ట్ అయింది. అంటే అప్పులు కట్టడం స్టార్ట్ చేయాలి. అప్పులు తీసుకున్న వెంటనే కాదు, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నుంచి. ఇవాళ కట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పటికి దగ్గర సంవత్సరంలో 60,000 కోట్ల ఇంట్రెస్ట్ కట్టినాం. దుర్మార్గుడు. కానీ మీరు కూడా అప్పు తెస్తున్నారు. మరి సేమ్ అవుతున్నది. ఆ సేమ్ కాకుండా చూసుకోండి, ఆయన బాటలో నడవకుండా చూసుకోండి. చేంజ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు అంటున్నారు మేము భూములు అమ్మలే, ఏం అమ్మలే, అప్పు అయితే తెచ్చిరుగా, వస్తూనే ఉంది.